క్యాట్ రోడ్ దగ్గర పక్కన ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళు దాన్ని చేయడం కూడా గతంలో జరిగింది, ప్రాసెస్ చేశారు. అయితే అది అఫీషియల్గా అన్అఫీషియల్గా జరిగింది. ఇది మన గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఇట్ ఈస్ ఇన్ ఫారెస్ట్ మనం దాన్ని ఏ విధంగా మన స్టేట్ గవర్నమెంట్లో ఉపయోగించుకోగలుగుతుంది అనేది ఒకటి. ఫార్జ్ కూడా మా ప్రాంతంలో బలంగా ఉంది. ఆ ఫార్జ్ మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా చేస్తాము. అప్పుడు వాడతారు కానీ దాన్ని డ్రై చేసి ఆ పౌడర్స్ వాడే కల్చర్ లేదు. ఇప్పుడు నేలవేమో లేకపోతే అశ్వగంధ, అతి మధురం, ఇలా రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ ఈరోజు అవే మళ్ళీ ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో వాడేవి కూడా చాలా ఉన్నాయి సార్. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డ్రై ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో ఇంటర్నల్ క్రాప్గా కూడా వాటిని పెంచడానికి అవకాశం ఉంటుంది ఈ హార్టికల్చర్లో. కాబట్టి ఇయర్ వైజ్ ఉంటాయి, ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరం దీర్ఘకాలికమైన ఆయుష్ ఉండేవి కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా స్టడీ చేస్తే మనం ఒకే మూసలో కాకుండా 4 రకాలుగా చేస్తే మరి బాగుంటుందండి. ఒక అనాలోచితంగా గతంలో ఒక నిర్ణయం తీసుకొని అక్కడ తీసుకొచ్చి ఈ ముసళ్ళని తీసుకొచ్చి వదిలిపెట్టారు పార్క్గా. ఒక 15 years 20 years క్రితం వాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయి అవి వాటర్ ఎక్కువైపోయినప్పుడు కృష్ణా రివర్ మొత్తం కూడా అది వ్యాపించే ప్రమాదం వచ్చింది. ఆ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గర ఎవరైనా టూరిస్టులు సరదాగా అక్కడికి వెళ్తే ఆ కొంత ఏరియానన్నా మరి ఆ ముసళ్ళు రాకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఈ తరచు పశువుల మీద మనుషుల మీద కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయండి. ఇది అప్పుడేమో వాళ్ళు అనాలోచితంగా తీసుకొచ్చేసి అక్కడ ముసలి పిల్లలన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇవాళ అవి ఏమవుతున్నాయంటే కృష్ణా రివర్ మొత్తం వ్యాపించినాయి. మరి అది మంచి ఎసెట్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. దాన్ని ఎప్పుడు కంటిన్యూ కావాలంటే దానికి టూరిజం కింద ఒక మోటార్ డ్రైవ్ పెట్టేసి వాటర్ మళ్ళీ రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ పడుతూ ఉంటే ఎప్పుడో ఒక రకమైన మంచి వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి టూరిజం ఇదిలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. రైతుల చేతుల్లో పెడితే ఇబ్బందిగా తయారవుతున్నాయి సార్. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దీంట్లో రాజకీయాలు చూపించి వీటన్నిటిని కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. కాబట్టి దీని మీద ఒక సిస్టమ్ ఒకటి, ప్రతి రైతు దాని మెయింటెనెన్స్ కావాల్సిన డబ్బులు కట్టే విధంగా అది ఉంటే, ఆ క్లియరెన్స్ ఉంటేనే అతనికి అగ్రికల్చర్ లోన్ కానీ ఇంకోటి కానీ ఇచ్చే విధంగా ఉంటేనే కడతారు. లేకపోతే నేను కట్టను, నేను ఏం చేస్తావు అని చెప్పేసి గ్రామాల్లో రైతులు మాట్లాడుకోవటం, ఘర్షణ వాతావరణం వస్తున్నాయి. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ కూడా ప్రభుత్వం మెయింటెనెన్స్లో తీసుకోకపోతే కష్టం అవుతుంది. ప్రభుత్వం కంట్రోల్ భయం లేకపోతే రాజకీయాలు చూపించేసి ఇప్పుడు 10 కోట్ల ఆ రోజుల్లో మెగా కృష్ణారెడ్డి గారు దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది. అది వాళ్ళు నిరుపయోగంగా పడింది. అట్లాగే వాటర్ స్కీమ్ ఒకటి ఉంది జరివాగు నుంచి ఒక 6 గ్రామాలది. మధ్యలో పైప్ లైన్ తరచూ ఎన్నిసార్లు రిపేర్ చేసినా బ్లాస్ట్ అవుతూ ఉంది, అది నిరుపయోగంగా ఉన్నాయి. అట్లాగే కొన్ని స్కీమ్స్లో ఫిల్టర్ బెడ్స్ శాండ్ మార్చకపోవటం మూలంగా కూడా మరి అవన్నీ కూడా మూలన పడిన పరిస్థితి ఉన్నాయి. ఉన్న వాటిని కేవలం ఫిల్టర్ బెడ్స్ రిపేర్ చేసుకోకపోవటం, కొత్త శాండ్ ఇచ్చేయటం పోకపోవటం మూలంగా కూడా మరి మా పక్కన పడి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవి మేము ఆల్రెడీ జిల్లా పరిషత్ సిఇఓ గారికి కూడా రాయటం జరిగింది. ఉన్న 2-3 స్కీములు కూడా వాటర్ రన్ అవ్వట్లేదు. అలాగే పేట సన్నగండ్ల గ్రామం కారంపొడి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఇది చేసింది. అవి అన్ని పైపులు అన్ని థెఫ్ట్కి గురవటం జరిగింది. తరచూ పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువైపోయినాయి సార్. ఈ దొంగలు ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్ తీసేసి పగలగొట్టేసి దాంట్లో కాపర్ వైండింగ్ తీసుకొని పోతా ఉన్నారు. దీని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పోలీస్ ఇన్యాక్షన్ ఉంటుంది సార్. ఇప్పటి వరకు కూడా మిర్చి యార్డ్ అయితే కట్టారు. గతంలో ఏంటంటే గత పాలకులు దాన్ని కేవలం ఇసుక డంప్ యార్డ్గా వాడుతున్నారు తప్పితే అక్కడ ఎటువంటి అగ్రికల్చర్ లావాదేవీలు జరగట్లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే